వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు అండి చాలా మంది ఫేస్ చేసిన ప్రాబ్లమ్ మోకాళ్ళ నొప్పులు. ఈ ప్రాబ్లమ్‌కి చక్కటి రెమెడీ ఉంది. అది కూడా మన ఇంట్లోనే ఉంది. అది నేను చెప్పినట్టు మీరు ప్రిపేర్ చేసుకొని ష్యూర్‌గా తీసుకోవడం వల్ల ఈ ప్రాబ్లమ్ నుంచి అయితే బయటపడతారు అని చెప్పేసి అంటున్నారు. జనరల్ కన్సల్టెంట్ డాక్టర్ వి. ఆదిత్యనాథ్ గారు. సో, సార్ ద్వారానే అసలుకు ఈ రెమెడీ మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? ఎలా తీసుకోవాలి? తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. సార్ నిజంగా సార్ మోకాళ్ళ నొప్పుల ప్రాబ్లమ్ వర్ణాతీతం. పెద్దవాళ్ళకైనా, చిన్నవాళ్ళకైనా. బట్ ఈ మధ్య కాలంలో చిన్నవాళ్ళలో కూడా మనం చూస్తాను. ఆ! ఒకప్పుడు పెద్దవాళ్ళలో చూసేవాళ్ళం. బట్ ఈరోజు మన ఇంట్లో దొరికే ఐటెమ్స్‌తోనే మనం ఈ నొప్పులు తగ్గించుకోవచ్చు అంటే కంపల్సరీ మన ప్రేక్షకులు వాడతారు. షూర్‌గా వాళ్ళు ఆ ప్రాబ్లమ్ నుంచి బయటపడతారని ఆ నమ్మకం నాకుంది సార్. ఎందుకంటే మీ రెమెడీస్ చాలా వరకు వందల మంది, వేల మంది ట్రై చేసి వాళ్ళైతే ఈరోజు మాకు చాలా కామెంట్‌లు కూడా వచ్చాయి. బెస్ట్‌గా పనిచేసాయని. సో, ఈరోజు మన ప్రేక్షకుల కోసం ఎలాంటి రెమెడీ చెప్పబోతున్నారు? ఆర్థరైటిస్ యూజువల్‌గా అంటే మోకాళ్ళ నొప్పులు కొంతమందిలో ఉంటాయి. కొంతమందిలో విపరీతంగా జాయింట్స్ అన్నీ గూడా బాడీ టాప్ టు బాటమ్ జాయింట్స్ అన్నీ కూడా పెయిన్ అవుతుంటాయి. సో, అలాగే ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని ఇలా మన ఆయుర్వేదిక్‌లో చెప్పుకోవాలంటే ఆమవాతం అంటాం. ఓకే సో, సార్. వాతము యాక్చువల్‌గా వాతం అనే దానికి బెస్ట్ సొల్యూషన్ ఆముదం. సో, ఆముదం రెగ్యులర్‌గా తీసుకోవడం ద్వారా అంటే లోపలికి అలానే బయట నుంచి ఆ జాయింట్స్‌కి అప్లై చేయడం వల్ల కూడా మనం ఆ నొప్పి నుంచి బయటపడొచ్చు. అయితే ఈరోజు ఒక ఒక అంటే మెడిసినల్ టీ అని చెప్పొచ్చనమాట. ఓకే సార్. 2 పదార్థాలు మనకి చక్కగా డిపార్ట్‌మెంట్ స్టోర్‌లో వాటిలో దొరికితే, ఆయుర్వేదిక్ స్టోర్స్‌లో దొరికితే తెచ్చుకొని వాడుకోవచ్చు. ఓకే సార్. సో, ఆ ప్రిపరేషన్ ఏంటి ఈరోజు నేను చెప్పబోతున్నాను. సరే ఐటెమ్స్ గురించి ఫస్ట్ మన ప్రేక్షకులకు తెలియజేయరా? యాహ్! షూర్ తప్పకుండా. సో, ఇందులో వాడేవి 2 ఐటెమ్స్ అని చెప్పాను కదా! ఒకటేమో తిప్పతీగ, ఓకే. గిలాయ్ అంటారు. ఇంకొకటి సొంఠి అంటే ఓకే. డ్రై జింజర్, అల్లం తెలిసిందే గదా! సో, మీరు గుర్తుంటే గనక ఈ సొంఠిని మనం విరివిగా థ్రోట్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు, లేపోతే దగ్గు, జలుబు ఇలాంటివి వచ్చినప్పుడు యూజువల్‌గా వాడతాం. యెస్ సార్. రెస్పిరేటరీ డిజార్డర్స్ తర్వాత శ్వాసకోశ అంటే ఇబ్బందులున్నప్పుడు వాడుతుంటాం గదా! సో, అలానే కొంతమందికి మాత్రమే తెలిసిన విషయం ఏంటంటే ఇది ఇమ్యూనిటీకి కూడా బాగా హెల్ప్ అవుతుంది. ఓకే సార్. ఈ సొంఠి. తర్వాత అలానే ఇప్పుడు గిలాయ్ కూడా డయాబెటిస్ కంట్రోల్ కానీ, ఈ మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్న ఆర్థరైటిస్ పెయిన్స్‌కి అంటే ఓవరాల్‌గా అంటే ఈ వాత దోషాన్ని చక్కగా బ్యాలెన్స్ చేసే గుణం ఈ గిలాయ్ అండ్ సొంఠి ఈ మిక్స్చర్‌లో ఉన్నాయన్నమాట. ఓకే సార్. సో, ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఆబ్వియస్లీ అది నేను త్రూ ప్రాసెస్ జరుగుతున్న దీంట్లో మనం ఖచ్చితంగా నేను మీకు చెప్తాను ఓకే అందరితో. సార్. మనం అయితే ఆ! స్టార్ట్ చేద్దాం సార్. యాహ్! స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మనం వాటర్ ఎంత ఏసుకోవాలంటారు దీనికి? వాటర్ ఒక గ్లాస్ వాటర్ తీసుకోవాలి. ఓకే సార్. ఒక గ్లాస్ వాటర్ అయితే మనం తీసుకున్నాము. టీ స్పూన్ తీసుకుంటే సరిపోతుంది. ఓకే సార్. టేబుల్ స్పూన్ అంత పెద్దది మాత్రం తీసుకోవద్దు. సో, టీ స్పూన్ తీసుకుంటే సరిపోతుంది. ఓకే. కొంచెం బాయిల్ అయినాక ఫస్ట్ మనం యాడ్ చేయాల్సింది ఈ తిప్పతీగ, ఈ ఓకే సార్. గిలాయి. ఓకే. సో, ఈ గిలాయి చాలామంది అంటే కోవిడ్ వాటిలో కూడా ఇమ్యూనిటీకి బాగా పనిచేస్తుందని కొంతమంది మోతాదుకు మించి తీసుకున్నారు. సో, తీసుకున్న వాళ్ళలో ఏం జరిగిందనంటే వితిన్ 12 డేస్‌లోనే వాళ్ళు హాస్పిటల్‌లో అడ్మిట్ అవ్వాల్సిన అవసరం పడిందనమాట. ఎందుకు ఓకే. అనంటే వాళ్ళ లివర్ చాలా డ్యామేజ్ అయిపోయింది. ఓకే. ఒక్క 12 డేస్‌లోనే. కానీ అలాంటి తిప్పతీగే మనకి గుండె వ్యాధులు తగ్గిస్తుంది, డయాబెటిస్‌ని కంట్రోల్ చేస్తుంది, ఆర్థరైటిస్‌ని కంట్రోల్ చేస్తుంది. తర్వాత ఎజోస్పెర్మియా అంటాం. అంటే స్పెర్మ్ కౌంట్ టోటల్‌గా జీరోలో ఉన్న వాళ్ళని కూడా పెంచే ఒకానొక ప్రొడక్ట్ ఇంగ్రీడియెంట్‌లో ఇది ఒకటి. ఓకే సో, సార్. ఇంత బాగా పనిచేస్తుంది. ఏదైనా అతివృష్టి, అనావృష్టి మంచిది కాదంటారు కదా! సో, అలా మనం ఒక మోతాదులో, ఒక డోస్‌లో జాగ్రత్తగా తీసుకుంటే ఖచ్చితంగా వర్క్ అవుతుందండి. ఓకే సార్. ఈవెన్ నెర్వ్ స్ట్రెంగ్త్‌కి హెల్ప్ అవుతుంది. ఓవరాల్ ఇమ్యూనిటీకి, బాడీలో ఇన్ఫెక్షన్, ఆక్సిడేటివ్ స్ట్రెస్ అలాంటివన్నీ నుంచి కూడా బయటపడేయడానికి అంత బాగా హెల్ప్ అవుతుందనమాట ఓకే సార్. ఈ గిలాయ్. దీన్ని చెప్పా కదా! జస్ట్ ఒక అర టీ స్పూన్ ఓకే సార్. ఇప్పుడు బాయిల్ అయింది కదా! మనం తీసుకుంటున్నాం. యాహ్! దానికి ఈ డ్రై జింజర్ ఇది కొంచెం క్రష్ చేసేసి పౌడర్‌లా చేసేసుకోవచ్చు. ఓకే సార్. చేసేసుకొని ఇది ఒక పావు టీ స్పూన్. ఓకే. ఓకేనా? పావు టీ స్పూన్. అది అర టీ స్పూన్ వచ్చేసి తిప్పతీగ, పావు టీ కరెక్ట్. స్పూన్ వచ్చేసి సొంఠి. సొంఠి. యెస్. కరెక్ట్. ఓకే. సో, దీన్ని కొంచెం బాయిల్ చేస్తే ఇలా ఇది ఎంతసేపు మనము కషాయం. యెస్. ఓకే. యెస్. దీన్ని ఇది ఎంతసేపు బాయిల్ చేసుకోవాలంటారు మనం? ఆ! ఇది మనం ఇప్పుడు అంటే దీన్ని కషాయంలా చేసుకుందాం అని చెప్పాను కదా! అంటే యెస్ ఒక సార్. టీ లాగా. యెస్ సార్. సో, సేమ్ ఇది కొంచెం మనం వేసుకున్న వాటర్ కొంత ఎవాపరేట్ అయిపోయి, కొంచెం మనకి ఆ కలర్ చేంజ్ వచ్చి, అలానే ఈ టోటల్‌గా ఏదైతే పౌడర్ కలిపామో అది కొంచెం దీంట్లో కలిసిపోయేదాకా మనం బాయిల్ చేసుకోవాలి. ఓకే సార్. ఎక్కువ సేపు పట్టదు. జస్ట్ 3-4 మినిట్స్ అలా చేసుకుంటే చాలు. ఓకే సార్. సో, చెప్పాను కదండీ స్పెర్మ్ కౌంట్ తర్వాత ఇప్పుడు మనం మాట్లాడుకునే ఆర్థరైటిస్ ఈ వాతం, ఆమవాతం అంటామే దానికి యెస్ చాలా సార్. బాగా హెల్ప్ అవుతుంది. అండ్ ఇంకొకటి వచ్చి ఈ రోగనిరోధక శక్తి ఒకటే కాకుండా
ఈ డైజెషన్ ప్రాబ్లమ్ ఉన్న, ఎవరికైనా సరిగ్గా అరుగుదల లేకపోయినా అలాంటి వాళ్ళలో కూడా మనం ఇది వాడుకోవచ్చు. ఈ ఓకే టీ సార్. చక్కగా బెస్ట్ రెమెడీ అని చెప్పుకోవచ్చు. ఓకే ఇది సార్. పిల్లలు, మగవాళ్ళు, ఆడవాళ్ళు ఎవ్వరైనా తీసుకోవచ్చు. సో ఏజ్ రిలేటెడ్ ఏం లేదు. జెండర్ బయాస్డ్ ఏది లేదు. అండ్ ఈవెన్ కొంతమంది పిల్లలు ఆకలి వేయట్లేదని మారం చేస్తారు. తినరు. సో అలాంటి వాళ్ళకి ఏంటనంటే ఈ సొంటిని యూజువల్లీ ఓకే ఒక్క సార్. సొంటిని మాత్రం తీసుకొని కొంచెం తేనెలో కలిపేసి లేదా అన్నంలో కలిపేసి తినిపిస్తే గనుక ఆళ్ళకి చక్కగా అరుగుదల వచ్చేసి ఆకలి పడతదనమాట. అంత ఓకే బాగా సార్. పనిచేస్తది. ఓకే సార్. సో ఈ 2 కలిపిన మిక్స్చర్ మనకి మెడిసినల్ వాల్యూ అనమాట. ఓకే సార్. ఒకటి మనకి జాయింట్ పెయిన్స్, ఆర్థరైటిస్ అంటే ఒంటి లోపలికి తీసుకున్నప్పుడు మనకి ఓవరాల్‌గా మన వాత దోషాన్నే ఇది చక్కగా బ్యాలెన్స్ చేయగలిగే శక్తి దీనికుంది. ఓకే సార్. అండ్ ఈవెన్ మనకి కఫం పట్టేసి, దగ్గు, రొంప చేసినప్పుడు కూడా మనం ఆ కఫ దోషాల్లో కూడా వాడుతుంటాం ఈ సొంటిని. సో ఓకే. అలా కూడా ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది. సరే ఇంకోటి ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు రావడానికి కారణము మన గుజ్జు అరిపోవడం కూడా అంటారు. అవును. ఆ గుజ్జును కూడా ఇది ప్రేరేపించి తెప్పించగల శక్తి ఉందంటారా? ఆ! దానికి యాక్చువల్‌గా మనం ఎక్స్‌టర్నల్‌గా కొంత ఆయిల్ పెట్టాలి. అంటే ఆముదం గాని, లేదా నువ్వుల నూనె గాని, లేదా సరసాల నూనె గాని, ఇలాంటివి మన ఆలివ్ ఆయిల్ గాని, ఓకే సో సార్. ఇలాంటివన్నీ ఆయిల్స్ బాగా పనిచేస్తాయన్నమాట. దాన్ని మనం ఎక్కడైతే జాయింట్ పెయిన్ ఉందో ఓకే అక్కడ సార్. కొంచెం గోరువెచ్చగా చేసి, ఓకే సార్. కొంచెం పసుపు యాడ్ చేసి దాన్ని ఓకే. మనం అప్లై చేసుకోవచ్చు. ఎందుకు అనంటే పసుపు మనకి యాంటీ ఇన్‌ఫ్లమేటరీ. సో ఆ వాపుల్ని తగ్గించే గుణం దానికుంది. ఈవెన్ సొంఠి, అల్లం ఈ 2 కూడా ఏంటనంటే లోపల నుంచి ఆ ఇన్‌ఫ్లమేషన్, ఓకే. ఆ వాపు ఏదైతే ఉందో దాన్ని తగ్గించే గుణం దీనికుంది. ఓకే. సో ఆ విధంగా మనకి హెల్ప్ అవుతుందనమాట. అంటే మనం ఒక నొప్పి టాబ్లెట్ యేసుకునే కన్నా, లేదా స్వెల్లింగ్ వచ్చింది ఆ వాపులు తగ్గించే టాబ్లెట్ నుంచి, అంటే ఆ 2 రకాల టాబ్లెట్‌లు మనం తీసి పక్కన పడేసినట్టే. ఓకే. ఈ ఒక్క టీ తాగితే గనక. సరే ఈ టీని మనం రెగ్యులర్‌గా ఏ టైంలో తీసుకుంటే మంచిదంటారు? ఆ! సో ఇది ఇప్పుడు ఈ ఆర్థరైటిస్ పెయిన్ ఎక్కువ ఉందనుకోండి, ఓకే 2 సార్. టైమ్స్ తీసుకోవాలి. ఓకే. మార్నింగ్ అండ్ ఈవినింగ్. ఓకే. జస్ట్ అంటే ఒక గ్లాస్ అన్నమాట. ఓకే. సో కొంచెం ఇదైందండి. కొంచెం మనం ఆపేసుకోవచ్చు. ఓకే సార్. యెస్. సో 2 టైమ్స్ తీసుకోవచ్చు. మధ్యస్థంగా ఉంది. పర్వాలేదు. కొంచెం పెయిన్ ఏదో అలా సస్టైన్డ్‌గా కంటిన్యూగా ఉంది గానీ, కొంతవరకు పర్వాలేదు అనుకున్నప్పుడు ఒక్క పూట మాత్రమే తీసుకోండి. ఓకే. తర్వాత ఇది గ్లూకోజ్ లెవెల్స్‌ని కూడా కంట్రోల్ చేస్తదని చెప్పాను కదా! అంటే షుగర్ మాత్రలు వాడుతున్న వాళ్ళు అనుకోండి. సో ఓకే. జాగ్రత్తగా చూసి మోతాదు తీసుకోవాలి. ఎందుకంటే సడెన్‌గా గ్లూకోజ్ లెవెల్స్ పడిపోతే మళ్ళీ హైపోగ్లైసెమిక్ ఎపిసోడ్ అంటాము. అంటే బాగా గ్లూకోజ్ లెవెల్స్ టోటల్‌గా డౌన్ అయిపోవడం. తద్వారా వాళ్ళు అన్‌కాన్షియస్ అయిపోయే అవకాశం ఉంది. కోమాలోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. సో జాగ్రత్తగా చూసి తీసుకోవాలి. చెప్తున్నాను కదా సార్, మోతాదులో హాఫ్ కప్ లేదా ఒక కప్పు, ఒక గ్లాస్ ఆఫ్ టీలా తీసుకుంటే చాలా మంచిదే. దాన్ని మోతాదు మించితే గనక లివర్‌కి చాలా చెడు చేస్తుంది. సో చాలా డేంజర్‌గా వర్క్ అవుతుంది. ఏదైనా అంతేనండి. ఇప్పుడు మనం టాబ్లెట్స్ తీసుకున్న సైడ్ ఎఫెక్ట్స్ ఏదైనా వస్తున్నాయి. గూడా అంటే ఒక సామెత కూడా ఉంది సార్. మితంగా తీసుకుంటే అదొచ్చేసి అమృతంలా పనిచేస్తుంది. అవును. అమితంగా ఎక్కువగా తీసుకుంటే అది విషంలా పనిచేస్తుంది అని అవును. చెప్పేసి. నిజంగా అది వచ్చేసి మన తిప్పతీగకు వర్తిస్తదేమో సార్. యాక్చువల్లీ తిప్పతీగని ఆయుర్వేదిక్ దీంట్లో ఇమ్యూనిటీకి అమృతం అంటామనమాట. ఓకే సార్. సో అంత బాగా ఇమ్యూనిటీని పెంచే ఒక గుణం దీనికుంది. ఈవెన్ ప్లేట్లెట్స్ కౌంట్ లోగా పడిపోతే కూడా దాన్ని పెంచడానికి మనకి ఈ గిలోయ్, ఈ తిప్పతీగ వర్క్ అవుతుంది. అంటే ఈవెన్ డెంగ్యూ అలాంటి దాంట్లో కూడా చూడొచ్చు. తర్వాత ఐటీపీ అంటారు. వాళ్ళకేంటంటే లో లెవెల్స్‌లోనే ఉంటాయి ఎప్పుడు కూడా ఓకే సార్. ప్లేట్లెట్స్. సో అలాంటి వాళ్ళలో కూడా మేము వాడే మెడిసినల్ రెసిపీస్‌లో గిలోయ్ అనేది ఒకటి. ఓకే సో సార్. ఈవెన్ స్పెర్మ్ కౌంట్ పెరగడానికి కూడా ఒకటని చెప్పారు. సో ఓవరాల్‌గా అన్ని విధాలుగా మనకి హెల్ప్ అవుతుందండి. దీంతో పాటు మన ఆహారపు అలవాట్లో ఎలాంటి ఫుడ్స్ మనం హ్మ్. హ్మ్. ఇంక్లూడ్ చేసుకుంటే మనకి ఈ మోకాళ్ళ నొప్పుల ప్రాబ్లమ్ నుంచి మనం ఆ! బయటపడొచ్చు. సో మీరన్నట్టు మోకాళ్ళు గుజ్జలు అరిగిపోతున్నాయి ఈజీగా. అంటే ఏజ్ రిలేటెడ్ లేకుండా ఇప్పుడు యంగ్ పీపుల్‌కి కూడా అరిగిపోతున్నాయి. ఒకటి మెయిన్ సార్, అంటే వాటర్ ఏదైతే మనకి డీమినరలైజ్డ్ అయిపోయిందో అప్పటినుంచి ఈ బోన్స్ అన్నీ అరిగిపోవడం గమనిస్తున్నాం. ఓకే సో సార్. మనం ఏదైతే ఫిల్టరేటెడ్ వాటర్, మినరల్ వాటర్‌గా అని అనుకుంటున్నామో అది డీమినరలైజ్డ్ అనమాట. అంటే మినరల్స్ తీసేసిన ఒక వాటర్. అది తాగడం వల్ల చాలా మందికి, అంటే షిఫ్ట్ అయ్యాక, అంటే నేచురల్ గ్రౌండ్ వాటర్ నుంచి ఈ మినరల్ వాటర్ షిఫ్ట్ అయిన చాలా మందిలో వాళ్ళే గమనించుకున్నారు. అంటే మాకు మోకాలు నొప్పులు వస్తున్నాయి, లేదా జాయింట్ నొప్పులు ఇప్పుడే స్టార్ట్ అయ్యాయని. సో అంత ప్రమాదం ఉంది. సో అందుకనే ఎప్పుడు బాడీలో ఆల్కలైన్ నేచర్‌ని మనం పెంపొందించుకుంటే బెటర్ అనమాట. సో ఓకే సార్. లెమన్ జ్యూస్ తాగడం ఇలాంటివన్నీ చేసుకుంటే మనకు ఆల్కలైన్ నేచర్ వచ్చేస్తుంది. అండ్ ఓకే సార్. ఇంకోటి కుకింగ్ ఆయిల్ కూడా చాలా ఇంపార్టెంట్ సార్. ఓకే సార్. ఎందుకంటే ఈ కుకింగ్ ఆయిలే మనకి లూబ్రికేషన్ ఇస్తది. ఈ ఓకే. జాయింట్స్‌లో రాపిడి తగ్గించి, అంటే అరిగిపోయిన దాన్ని మధ్యలో మళ్ళీ అవి 2
రాపిడికి గురై టక్ టక్ సౌండ్ వస్తది కొంతమందిలో. కాల్షియం డెఫిషియన్సీ ఉన్న వాళ్ళో లేదంటే బోన్ అంటే ఎప్పుడు కాల్షియం అని కాదు. చాలా మినరల్స్ మెగ్నీషియం, పొటాషియం ఇవన్నీ కావాలనమాట. ఓకే సో, సార్. అవన్నీ ఈవెన్ కాపర్. ఓకే సో, సార్. ఇలాంటివి ఏమైనా లోపిస్తే గనక మనకి ఓకే ఇవి సార్. అరిగిపోతుంటాయి. ఓకే సార్. సో, అలాంటప్పుడు ఏం చేయాలి అంటే కుకింగ్ ఆయిల్‌ని రిఫైన్డ్ ఆయిల్ లేదంటే ఓకే సార్. సన్‌ఫ్లవర్ ఆయిల్ అలాంటివి వాడకుండా ఓకే ఒక సార్. పీనట్ ఆయిలో లేకపోతే మన నువ్వుల నూనో లేదంటే కోకోనట్ ఆయిల్ ఇలాంటి వాటితో మనం ప్రిపేర్ చేసుకుంటే ఫుడ్‌ని ఓకే సార్. లేదా ఆలివ్ ఆయిల్‌ని ఇంకా శ్రేష్టం. సో, అఫోర్డ్ చేసుకోగలిగితే ఆలివ్ ఆయిల్ వాడుకోవచ్చు. సో, అలాంటివి మనం వాడుకుంటా ఉంటే మన బోన్స్ స్ట్రెంగ్త్‌కి ఆ మధ్యలో ఉండే ఆ ఫ్రిక్షన్‌ని ఒక లూబ్రికేటర్‌గా హెల్ప్ చేయడానికి చాలా బాగా ఉపయోగం. సో, ఆహారంలో ఇదొకటి తీసుకోవాలి. ఓకే సార్. మనం జాగ్రత్తలు. ఇంకోటి చక్కగా సబ్జా గింజలు గాని, ఓకే. చియా సీడ్స్ గాని, లేదు అనంటే బెండకాయ రసం గాని, ఇవన్నీ తీసుకోవడం ద్వారా కూడా ఒక రకంగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్‌ని కంట్రోల్ చేస్తూ మన మోకాళ్ళ నొప్పుల్ని చాలా బాగా ఇది తగ్గిస్తుంది. ఆబ్వియస్‌లీ మోకాళ్ళ నొప్పి ఒకటే కాదు. ఆర్థరైటిస్ వాళ్ళకేంటంటే ఓవరాల్ అన్ని జాయింట్స్ పెయిన్ చేస్తాయి. కొంతమందికి ఒక సైడ్ ఉంటది. అది రొమటాయిడ్ ఆర్థరైటిస్. కొంతమందికి 2 సైడ్స్ ఉంటాయి. సో, ఆమవాతం అంటాము. సో, అది తగ్గించడానికి మన టీ హెల్ప్ చేస్తుందన్నమాట ఈ రెసిపీ. నిజంగా సార్ కలర్‌ఫుల్‌గా ఉంది చూడడానికి కూడా టీ. యాక్చువల్లీ మనం తాగే టీని మానేసి ఇది తీసుకోవడం బెటర్ యెస్. అనిపిస్తుంది నాకు. నిజంగా మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మన నేచురల్ దీంట్లో ఆ ఆకుతో చేసే ఆ చాయ్‌ని పక్కన పెడితే ఇన్ని తీసుకుంటే ఎన్ని ఉపయోగాలో. సరే ఇంకొకటి ఇది ఎన్ని రోజుల వరకు మనం వాడొచ్చంటారు? ఆ! ఇది 41 డేస్ మినిమమ్ వాడుకోవాలి సార్. ఓకే. సో, అక్కడి నుంచి కొంచెం తగ్గుముఖం పడుతుంది అని అనుకుంటే కొంతకాలం కంటిన్యూ చేయాలి. లేదు ఇంకా పెయిన్ ఉంది అని అనుకుంటే అట్‌లీస్ట్ ఒక 2 మండలాలు 92 డేస్ అలాగా అంటే 3 మంత్స్ ఆల్‌మోస్ట్ అలా కంటిన్యూ చేసుకుంటే చాలా చక్కగా మనకి రిలీఫ్ ఇస్తుంది. సో, అంటే ఒక డైలీ పూర్తిగా హాబిట్. మనకు ఆ ప్రాబ్లమ్ నుంచి మనం బయటపడగలుగుతాం. డైలీ హాబిట్ మీరన్నట్టు ఒక టీ లాగా, ఒక కాఫీ లాగా డైలీ హాబిట్ చేసుకుంటే చాలా మంచిదే. ఈవెన్ ఇమ్యూనిటీ పెంచుతుంది కదా! యెస్ సార్. చూసారు గదండీ! సార్ చెప్పిన చాలా వరకు గాదు. సార్ చెప్పిన ప్రతి రెమెడీ ఇంతవరకు సార్ మన దగ్గర చాలా వీడియోలు చేశారు. ప్రతి రెమెడీ వర్క్ అయింది. మీరు గూడా ఈ రెమెడీని కంపల్సరీ ఫాలో అవ్వండి. షూర్‌గా మీరైతే మోకాళ్ళ నొప్పుల ప్రాబ్లమ్ నుంచి బయటపడగలుగుతారు. సో, సార్ మన ప్రేక్షకుల కోసం ఈరోజు ఇంత మంచి రెమెడీ చెప్పారు. ఇంత మంచి రెమెడీ చెప్పినందుకు మా ప్రేక్షకుల తరపు నుంచి అట్ ద సేమ్ టైమ్ మా సుమన్ టీవీ తరపు నుంచి థాంక్ యూ సార్. థాంక్ యూ సార్.